హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. చూసారు కదండి ఇదివరకు వీడియోలో మొత్తం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామని, స్క్వేర్ రూట్స్ ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామని ఇంతవరకు చూసాము. సింప్లిఫికేషన్ మొత్తంగా ఏమేమి ఉంటాయి, ఏ విధంగా మన క్వశ్చన్స్ రైట్ చేస్తారు, ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి చూసాము. ఇక వాటికి పార్ట్ బిగా చేస్తున్నాను. అడిషన్, సబ్ట్రాక్షన్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం మొత్తంగా చూసుకుందాము. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అడిషన్ సిరీస్లో అడిషన్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా ఉంటాయి. అడిషన్ చూసుకున్నట్లయితే ఇలా ఎగ్జాంపుల్గా ఒకటి చూసినట్లయితే మీరు 4 ప్లస్ 444 ప్లస్ 4444 అలా 5 డిజిట్స్ నెంబర్స్ 5 వరకు ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మీరు నార్మల్గా అయితే మీరు అందరు చేసేవి ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సమ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే 4 5లు ఇలా వేసుకొని తర్వాత ఇలా వేసుకొని ప్రతి ఒక్కదానికి సమ్ చేసుకుంటే ఎలా వస్తుంది. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడము టైం టేకింగ్ ప్రాసెస్. అట్లీస్ట్ 20 minutes కన్నా ఎక్కువ టైం పడుతుంది, 20 seconds కన్నా ఎక్కువ టైం పడుతుంది ఇది. కానీ మనకి ఇక్కడ 10 seconds చేయడానికి ఒక ఈజీ ట్రిక్ ఉందండి. ఆ ట్రిక్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందులో 4 అనేది 1 times ఉంది, ఇక్కడ 2 times ఉంది, ఇక్కడ 3 times ఉంది, ఇక్కడ 4 times ఉంది, ఇక్కడ 5 times ఉంది. 4 అనేది 1 time, 2 time, 3 time, 4 time, 5 times ఉంది. కాబట్టి ఇందులోంచి నేను 4ను బయటికి తీసేసి ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్స్ని అలాగే రాసుకుంటాను. అలాగే రాసుకుని మల్టిప్లికేషన్ చేస్తే ఏదైతే వస్తుందో అదే సమ్ చేసిన వాల్యూ కూడా అదే వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది మీరు ఏదైనా మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తారు, ఇలా చేసి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తారు కదా, దీంట్లో కూడా రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. 4 5 20, 4 16 2 18, 4 12 1 13, 4 2 8 1 9, 4 1 4. ఆన్సర్ ఏంటంటే 49 3802 0. ఇదండి ఆన్సర్. ఏం చేస్తారు మీరు ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ ఉందో రాసేస్తున్నా సపరేట్గా. 4 1 time, 2 time, 3 time, 4 time, 5 times ఉంది కాబట్టి ప్రతి దాంట్లో 4 నేను బయటకు తీసేసి ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని నేను నార్మల్గా రాసేసుకున్నాను. నెంబర్స్ రాసేసుకొని వాటిని 4తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 4ని ఇక్కడ తీసుకొచ్చాను నా ఈజీ వే కోసం. కాబట్టి నేను ఇక్కడ 4 తీసేస్తున్నాను. 4 తీసుకుంటే 49380 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 5 20 అవుతుంది, 2 ఉంటుంది, 16 1 18 అవుతుంది, 1 ఉంటుంది, 12 1 13 అవుతుంది, 4 4 8 1 9 4, 49 340. ఇది మీరు రాసుకొని చేసుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడైతే జస్ట్ ఉన్న నెంబర్స్ని తీసేసుకొని రాసుకోవడమే. ఇదే వేలో ఇంకో క్వశ్చన్ చూద్దాము. సేమ్ వేలోనే అలా సెకండ్స్ క్వశ్చన్ మీరు చేసే కొద్దీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. క్వశ్చన్స్ చేయకోకుండా నార్మల్గా చూసి మీరు ఓకే ఇదే సింపుల్ మెథడ్ ఇలాగే ఉంటుందని చెప్పి రాసుకుంటే మీరు వేస్ట్. క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ చేస్తే మీరుగా ఓన్గా క్వశ్చన్స్ రైట్ చేసుకొని మీరే క్రియేట్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అన్ని క్రియేట్ చేసుకుంటే మీకు అంత మేలు. 8 + 88 + 888 + 4 8s. ఇది నేను క్వశ్చన్స్ క్రియేట్ చేసుకున్నాను. డైరెక్ట్గా నేను 1 2 3 4 రాస్తాను. ఎందుకంటే 1 2 3 4 కాబట్టి ఇంటూ 8 ఇక్కడ వేసేస్తాను. 4 8 32, 3 8 24, 24 3 27, 2 మిగులుతుంది, 2 8 16 17 18, 8 1 8 9. ఆన్సర్ ఎంత అంటే 99 72. కాబట్టి మీరు నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడే రాసేస్తున్నాను. 4 8 32, 3 8 24 1 25, 2 8 16 18 17 18 99. 3 8 24 1 25, 4 8 32, 72. ఓకే, ఇక్కడున్న వాల్యూ ఈక్వల్ అవుతుంది. కానీ ఇవి మీరు రాసుకొని సమ్ చేసుకుంటే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ జస్ట్ 5 seconds, మ్యాక్సిమం 10 seconds. 10 secondsలో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇదే వేలో ఫర్ సపోజ్ మీకు ఈ అడిషన్ సబ్ట్రాక్షన్లోనే సేమ్ ఇక్కడే డిజిట్స్ ఏ విధంగా
ఇంతవరకు నార్మల్ నెంబర్ చూసాము. ఒకవేళ ఫ్రాక్షన్ నెంబర్స్ ఇచ్చినట్లయితే అంటే 4.4 అని 44.44 అని అట్లా మిడిల్లో డాట్ ఇచ్చి ఇలా డాట్ ఇచ్చి ఇచ్చినట్లయితే అప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. నార్మల్గా మన యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఫస్ట్ నెంబర్స్కి అలా చేయండి. 4కి 44కి 444కి అంటే 1 2 3 వీటికి 4 వేసుకుంటాం నార్మల్ వే ఇంతవరకు వేసినట్లుగా. అప్పుడు మనం ఏమవుతుంది 4 12 4 8 1 9 4 1 4. సో ముందు పాయింట్ కన్నా ముందు ఉన్న సంఖ్యలు ఎంత అంటే 492. పాయింట్ల తర్వాత ఉన్నవి అట్లా ఏవేవంటే 4 44 444. ఇవి పాయింట్ తర్వాత ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధంగా రాసుకోవాలంటే ఇక్కడ ఏ విధంగా రాస్తామో వాటికి రివర్స్లో రాసుకోవాలి. అంటే 3 ఇక్కడ ఏదైతే ఉందో అది మొదటికి, 2 ఇక్కడ ఏదైతే ఉందో అది సెకండ్కి, ఇక్కడ ఏదైతే ఉందో అది లాస్ట్కి వస్తుంది. అలాగా మీరు ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ రండి. సపోజ్ నేను ఇక్కడ 3 తీసుకున్నాను. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ 444 అలా 4 ఇచ్చి 4 నెంబర్లు ఇచ్చారనుకుందాం. అప్పుడు ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ కూడా 4 యాడ్ అవుతుంది. ఓకే, చూసుకుని అలా క్వశ్చన్స్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, నేను ఇక్కడ 4 నేను 3 డిజిట్స్ వరకే రాసుకున్నాను కాబట్టి 3 రాసుకుంటాను, రివర్స్లో రాసుకొని ఇంటూ 4. ఓకే, చేసుకున్నట్లయితే ఇక్కడ 4 1 4 4 2 8 4 3 12. ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్ కన్నా ముందున్నవి 492 వచ్చింది. 492 డిజిట్ కన్నా ముందున్న అంకె. డిజిట్ తర్వాత ఉన్న అంకెలు 1 2 8 4. ఓకే, పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఇక్కడ ఉంది లాస్ట్న 3 సంఖ్యల తర్వాత పాయింట్ ఉన్నందుకు గాను 1 2 3 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. ఈ 1.2 అనేది ఈ ఫైనల్ వచ్చిన దానికి కాబట్టి ఈ 1 అనేది ముందు దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే మీరు ఇలా రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఎలా రాస్తారంటే ముందు ఈ పాయింట్లు ఉన్నవి ముందు రాసుకోండి. 1.284 అవుతుంది. పాయింట్ కన్నా ఇది పాయింట్ల తర్వాత ఉన్న డిజిట్ల సంఖ్య ఇది. దానికన్నా ముందున్న సంఖ్యలు ఏంటి 4 కానీ 44 కానీ 444కి 492 వచ్చింది. ఆ అంకెని ఇక్కడ పైన రాసుకోండి 492. పాయింట్ తర్వాత ఏమి లేదంటే పాయింట్ తర్వాత 0 పెట్టుకోవచ్చు. ఇలా అలా పెట్టుకుని నార్మల్గా కామన్గా సో కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. మీరు అలా పెట్టుకున్నట్లయితే 493.284 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ విధంగా చేస్తున్నామంటే యాజ్ యూజువల్గా మీరు ఇదివరకు చూసారు కదా 4 + 44 + 444 అలా ఏ విధంగా చేసాం. ఇక్కడ అన్నింటిలో ఉన్న అంకెలను కామన్గా తీసుకొని 1 2 3గా తీసుకొని చేసేసాం. అదే విధంగా ఇక్కడ పాయింట్ కన్నా ముందు ఏదైతే ఉందో దానికి అదే వేలో ఫాలో అయ్యాము. కాకపోతే పాయింట్ తర్వాత ఉన్న వాటికి రివర్స్ వేలో రావాలి. 3 2 1 అంటే ఇక్కడ లాస్ట్గా ఏదైతే ఉందో అది మొదటి సంఖ్య, సెకండ్ సంఖ్య, ఫస్ట్లో ఉన్నది లాస్ట్కి వస్తుంది. ఆ విధంగా చేసుకొని సమ్ ముందుకు తీసుకురావాలి. అలా చేస్తేనే మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. మీరు లేదంటే నార్మల్గా వేసుకుంటే ఏంటంటే చాలా టైం పడుతుంది. ఇలా అయితే జస్ట్ 10 సెకండ్స్ అయిపోతుంది. మీరు కావాలంటే క్వశ్చన్స్ మార్చి చూసుకోండి. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఎంత టైం పడుతుందో. ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కాస్త ఎక్కువ టైం లాగా అనిపించి ఉండొచ్చు, కానీ క్వశ్చన్స్కి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, (6.6 + 66.66 + 666.666 + 4666. ఓకే, దీని వాల్యూ ఎంత? నార్మల్ కేసుకు వెళ్ళిపోతే 6 × 1 2 3 4 1 2 3 4 4 నుంచి రివర్స్ రావాలి కాబట్టి 4 3 2 1 × 6 ఇది పాయింట్ వాల్యూస్. ఓకే, ఇంటూ ఈ సైడ్ వేసుకుంటాం కాబట్టి మనము 6 సైడ్ తీసుకెళ్తున్నాను. 6 4 24 6 3 18 19 20 6 12 13 14 6 1 6 1 7 6 4 24 6 3 18 19 20 6 12 2 14 6 1 6 7. ఓకే, 6 1 6 6 2 12 6 3 18 1 19 6 4 24 1 25. ఎన్ని డిజిట్ తర్వాత డాట్ ఉంది 4 1 2 3 4 తర్వాత డాట్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉన్న రెండుని నేను ఇక్కడికి జస్ట్ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడే చేసేస్తున్నాను. 74 06 59 26 ఆన్సర్. ఓకే, ఎంత టైం పట్టిందండి? మ్యాక్సిమం 10 సెకండ్స్ అంతే. ఓకే, చూసారు కదా ఏ విధంగా చేయాలని.
డాట్ కన్నా ముందు ఉన్న సంఖ్యలను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతారు. డాట్ తర్వాత ఉన్న సంఖ్యలకి రివర్స్లో రావాలి. ఓకే, రివర్స్ అంటే ఏ విధంగా రాస్తాం దాన్ని రివర్స్ రాసుకొని మల్టిప్లికేషన్ కూడా రివర్స్ నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తుంది మల్టిప్లికేషన్. ఓకే, గాట్ ఇట్. ఇక నెక్స్ట్ వెళ్దాం. చూడడానికి సింపుల్గా ఉండి చేయడానికి కాస్త కాంప్లికేటెడ్గా అనిపించే క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఇవి మ్యాక్సిమం చాలా వరకు సింపుల్గా చేస్తారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్లో ఈ రెండు క్వశ్చన్స్ కొన్ని అండి. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు 2/2 అలాగా మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయండి. ఇలాంటి 6 నెంబర్స్ అన్ని బైలు ఇచ్చినప్పుడు మీరు మొదటి నెంబరు పైన వేసుకొని మిగతా అన్ని నెంబర్లను కింద వేసుకోవచ్చు. 2 × 2 మొత్తం మొదటి నెంబర్ వదిలేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఇంకా 3, 2, 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 5 నెంబర్లు కింద వేసుకుంటున్నాను. ఈ నెంబర్కి ఈ నెంబర్ మనం తీసేసినట్లయితే 1/4 టైమ్స్ అండి. 2 2 4 16. ఓకే, సేమ్ వేలో ఇక్కడ ఫైనల్గా ఉన్న నెంబర్లను చూసుకోండి. ఇక్కడ మీరు దానికి దీనికి వేరియేషన్ ఏంటని, ఇక్కడ 2/2 ఇచ్చాడు, ఇక్కడ 2/2 ఇచ్చాడు. 2/2 అంటే డైరెక్ట్గా 2 × 2 అనే మీనింగ్ వస్తుందండి. ఇక్కడ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా కామన్ అంతా. ఓకే, ఇంతవరకు. ఓకే, మొత్తం 4 నెంబర్లు డివైడెడ్ బై లాస్ట్ నెంబర్కి మాత్రమే 4 అవుతుంది. అలాంటప్పుడు 2 ఈ రిమైనింగ్ అన్ని నెంబర్లను కామన్గా కింద రాసుకోవచ్చు. 2 × 4 ఎందుకంటే ఫైనల్గా 4th నెంబర్ ఉంది కాబట్టి. మొత్తం 3 6 నెంబర్లు. ఇక్కడ 6 నెంబర్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా 6 నెంబర్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆఫ్ అనేది ఇవ్వడం వలన దానికి మల్టిప్లికేషన్ చేసుకుంటాము. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఈ రెండు కామన్గా తీసేసినట్లయితే 2 2 1 కాబట్టి 1 మిగిలిపోతుంది పైన. 4 4 16. చూసారా, ఆన్సర్ అయితే రెండింటికి సేమ్గా వచ్చింది, కానీ క్వశ్చన్లో చిన్న వేరియేషన్ ఉంది. కానీ ఫైనల్గా మీరు ఎలా చూసినా ఆన్సర్ మాత్రం సేమ్గానే ఉంది. ఓకే, కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించండి. ముందు ఉన్న క్వశ్చన్లకి ఈ క్వశ్చన్లకి ఏంటి వేరియేషన్ అనేసి. ఫస్ట్ క్వశ్చన్లో 2 ఇచ్చాడు ఫైనల్గా, సెకండ్ క్వశ్చన్లో 2 ఇచ్చాడు ఫైనల్గా, ఇప్పుడు × 2 ఇస్తున్నాడు. ఈ రెండు క్వశ్చన్లకు అలా ఇచ్చినప్పుడు 1/16 ఈక్వల్గా వచ్చింది. మరి ఇక్కడ ఎలా చేస్తారు మీరు? ఇలా 2 ఇచ్చినప్పుడు ఇంటూ ఇచ్చినాడు కదా, మీరు నార్మల్ ఈ రెండు దానికి 4 వేసుకుంటారా, లేకపోతే మొత్తానికి 4 వేసుకుంటారా? ఓకే, ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ × 2 అనేది దీనికి ఒక్కదానికే కాదండి, మొత్తానికి × 2 అని మీనింగ్. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం రాసుకుంటారు? 2 రిమైనింగ్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెంబర్లు అండి. ఇది ఫైనల్ నెంబర్, ఇది అన్నిటికీ ఇంటూ అది. ఓకే, 4 నెంబర్లకు 2 వేసుకొని × 2 వేసుకోవాలి. ఓకే, మొదటి నెంబరు డివైడెడ్ బై మిగిలిన 4 నెంబర్లు ఇంటూ ఫైనల్ 2 కాబట్టి ఫైనల్ 2. ఓకే, అలా తీసుకున్నప్పుడు ఈ రెండింటికి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఉన్న 2కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మిగిలేదు మీకు 1/4. ఓకే, బాగా గమనించండి డిఫరెన్స్ ఏంటని. మీరు ఇలానే ఉంది కదా, నార్మల్ ఇక్కడే 4 వేసేస్తున్నారని కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా 2కి ఈక్వల్ అయిపోతుంది. 1/2కి × డిఫరెన్స్ ఎంతో ఇప్పుడు గమనించండి బాగా. ఓకే, చూసారు కదా దానికి వేరియేషన్ ఎంత వస్తుందో. ఫైనల్గా ఇందులోనే ఇంకో క్వశ్చన్ కాస్త డిఫికల్ట్గా ఇచ్చే క్వశ్చన్ చూద్దాము. అంటే డిఫికల్ట్ ఏం కాదండి, మీరు థింక్ చేసే వేలోనే డిఫరెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 6 నెంబర్లు ఉన్నాయి కదా, మిడిల్ నెంబర్కి నేను ప్లస్ పెడతాడు. చూడడానికి అన్ని ఈక్వల్గానే కనిపిస్తాయండి, చూడడానికి అన్ని ఇలాగే కనిపిస్తాయి, ప్లస్ ఇలానే ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ పెట్టేస్తాడు. మీరు ఎగ్జామ్ హ్యాబిట్లో చూసినట్టు మొత్తం బయటే ఉన్నాయి కదా అని చెప్పి 1/2 1/6 కానీ 1/4 కానీ వేసేస్తారు. కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ప్లస్ ఉంది, ఆ ప్లస్ వరకు ఉన్నట్లుగా ఉంది కాబట్టి ఇది వరకు సపరేట్, ఇదంతా ఒక సపరేట్, ఇదంతా ఒక సపరేట్. ఓకే, నేను వేస్తున్నానండి, క్వశ్చన్లు అలా ఇవ్వడు, డైరెక్ట్గా నార్మల్గా ఇచ్చేసిపోతాడు. ఓకే, అలా ఇచ్చినప్పుడు 2/2 × 2 ప్లస్ 2/2 × 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1/2 ప్లస్ 1/2 = 1. ఆన్సర్ అనేది 1. ఓకే, బాగా గమనించుకోండి. క్వశ్చన్లు ఏ విధంగా చిన్న చిన్న మోడిఫికేషన్ ఉంటాయండి. మీరు తొందరపడేసి అన్ని ఒకేలా ఉన్నాయి కదా అని పెట్టేస్తారంటే పప్పులో కాలేసినట్టు అయిపోతుంది, తప్పు అయిపోతుంది ఆన్సర్. కంప్లీట్గా మీరు చేసిన స్ట్రగుల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, బాగా గమనించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారండి. ఇక ఇందులో సెకండ్ వే చూద్దామండి. సెకండ్ వే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే,
ఎగ్జాంపుల్గా నీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను. 1/1² మైనస్ 1/2² ప్లస్ 1/2² మైనస్ 1/3² ప్లస్ 1/3² మైనస్ 1/4² ప్లస్ 1/4² అలా డాట్ 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 వెళ్ళిపోతాయండి మొత్తం. సో నేను ఇంతవరకు పెట్టేసి 99 పెట్టేద్దాం ఫైనల్గా. ప్లస్ 1/9² మైనస్ 1/10². 1 to 10 నెంబర్స్ తీసుకుంటున్నానండి. మీరు బాగా గమనించినట్లయితే దీని యొక్క వాల్యూ ఎంత క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఆన్సర్ దొరికేస్తుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. ప్లస్ ఉన్న ఆటోమేటిక్గా బయట తీసుకొచ్చినప్పుడు అది మైనస్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఇలా ఫైనల్గా ఈ నెంబర్ వరకు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ 1/1² మిగులుతుంది, మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాను, మైనస్ 1/10² నెంబర్ మిగులుతాయండి. ఈ రెండిట్లో ఫస్ట్ నెంబరు మరియు లాస్ట్ నెంబర్ మాత్రమే మిగిలిపోతాయి. 1/1 1/100. ఓకే, 100 నార్మల్ కామన్ నెంబర్ కింద అయిపోతుంది. 100 మైనస్ 1, సో 99/100 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ దీంట్లో సింప్లిఫైడ్ నెంబర్ ఏదైనా ఇచ్చినట్లయితే మీరు ఆ నెంబర్ ట్రై చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ చూసారు కదా, ఇందులో ఇంకా వేరే టైప్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్ ముందు క్వశ్చన్కు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కాస్త వేరియేషన్ ఉంటుంది, అంతే పెద్దగా వేరియేషన్ ఏం లేదు. ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అంటే కామన్గా నెంబర్ చూడండి, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 3, వీటి యొక్క డిఫరెన్స్ 3, దీని యొక్క డిఫరెన్స్ 3, దీని యొక్క డిఫరెన్స్ 3, అలా కామన్గా సేమ్ డిఫరెన్స్ రిపీట్ అవుతూ వచ్చినట్లయితే మీకు సింపుల్ ఫార్ములా ఉందండి. 1/డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ నెంబరు మైనస్ లాస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్. ఎఫ్ఎన్ అంటే ఫస్ట్ నెంబరు, ఎన్ఎన్ అంటే లాస్ట్ నెంబర్. 1/డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెన్స్ వచ్చేసి ఎంత 1/3 ఫస్ట్ డిఫరెన్స్ అనేది. ఫస్ట్ నెంబర్ ఎంత అనేది ఇందులో ఓకే, ఫస్ట్ నెంబర్ ఏదని చెప్తారు మీరు ఇందులో. దీన్ని బయటికి తీయాలనుకుంటే మీరు 1/1 అనేది ఫస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఉన్న 4 అలా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతే మీరు 1/1 అనేది ఫస్ట్ నెంబర్ అవుతుంది. మైనస్ లాస్ట్ నెంబర్ ఎంత 1/19 అనేది లాస్ట్ నెంబర్ అవుతుంది. మీరు అనొచ్చు మొత్తం 1/1 into 4 అనేది ఫస్ట్ నెంబర్ కదా, 1/16 into 19 కదా లాస్ట్ నెంబర్ అనేది అనుకోవచ్చు. కానీ మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే, అంటే మార్చుకుంటూ వెళ్ళిపోతే ఫైనల్గా మీకు వచ్చేది కూడా సేమ్ నెంబర్ వచ్చేస్తుందండి. అంటే ఇదివరకు చేశారు కదా 1/1² మైనస్ 1/2² వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది మీకు. మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయి అదే వాల్యూ మిగిలిపోతుంది మీకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దీని నుంచి ఫైనల్ చేస్తే 1/3 ఇంటూ 19 అనేది కామన్ ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్లోకి వచ్చేటప్పుడు 19 మైనస్ 1 18/3 ఇంటూ 19 18/3 ఇంటూ 19 3 ఒకట్ల 3 ఆర్ల 6/19 అనేది ఫైనల్ వాల్యూ అవుతుంది. ఓకే, చూసారు కదా ఏ విధంగా వస్తుందని. డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అంటే ఈ పార్ట్ అండి, ఫస్ట్ నెంబరు, ఈ పార్ట్ ఫస్ట్ నెంబరు, ఈ పార్ట్ లాస్ట్ నెంబరు. కామన్గా డిఫరెన్స్ ఉండాలండి. కామన్గా డిఫరెన్స్ అయితే ఈ నెంబర్స్ అన్ని 1/4 1/7 అనే నెంబర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మీకు 1/1 నెంబర్ లాస్ట్ నెంబర్ మాత్రం మిగులుతుంది. ఇది ఎలాగంటే ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ 1/1² మైనస్ 1/2² ప్లస్ 1/2² మైనస్ 1/3² సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీటిని డివైడ్ చేసినా కూడా ఇదే ఫార్ములాలోకి వస్తుంది. అలా క్యాన్సిల్ అయిపోయి మీకు ఫైనల్గా ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబరే మిగులుతుంది. ఓకే, కామన్ డిఫరెన్స్ ఏముందో చూసుకుంటే సరిపోతుంది. కామన్ డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ వేసేయచ్చండి. ఓకే, అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి ఇందులోకి వెళ్ళిపోదాం. ఇక ఇందులో నెక్స్ట్ క్వశ్చన్స్ టైప్స్ చూసినట్లయితే
రూట్ 3 ఇలా రూట్ త్రీ చేసి ఇన్ఫినిటీ వరకు ఇస్తాడండి. కామన్ ఇచ్చేస్తాడు. వాటిలో ప్లస్ కానీ మైనస్ కానీ ఏమీ లేకుండా ఉన్నట్లయితే ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా మీరు రాసేసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఏదైతే నెంబర్ ఉంటుందో అదే ఎక్స్ వాల్యూ అవుతుంది. సేమ్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్టు సెకండ్ క్వశ్చన్ కూడా రూట్ 6 ఇలా ఇస్తాడని రూట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. రూట్ ఆఫ్ అనుకుంటా. అటువంటి ఇచ్చినప్పుడు కూడా ఎక్స్ వాల్యూ ఏదైతే నెంబర్ ఉందో అదే ఎక్స్ వాల్యూ అవుతుంది. కానీ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ప్లస్ ఇచ్చాడు మిడిల్లో. ఇక్కడ ప్లస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇన్ఫినిటీ వరకు ఇచ్చాడు. అటువంటి సమయంలో డైరెక్ట్గా మనం 20 వేయడానికి కుదరదు. కుదరనప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేస్ నుంచి ఎక్కడైతే రిమైనింగ్ ఎండింగ్ వరకు అయితే ఉందో దాన్ని ఎక్స్ అనుకోవాలి. టోటల్ కూడా ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నట్లయితే 20 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇస్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది. ఇందుకు కామన్ బయటకు తీసేస్తే 20 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దీని నుంచి నార్మల్గా ఫార్ములాలోకి మార్చుకున్నట్లయితే అవతల తీసుకెళ్ళిపోయి ఎక్స్ మైనస్ 20 అవుతుంది ఇస్ ఈక్వల్ టు 0. ఇటువంటి సిచ్యువేషన్లో ఇచ్చినప్పుడు మనము వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కంప్లీట్ ఈక్వేషన్ రూపంలో మార్చేసుకున్నాము. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 20కి ఫ్యాక్టర్లు ఏంటో దీన్ని కనుక్కున్నట్లయితే 4 5 20 డిఫరెన్స్ 1 వచ్చే విధంగా ఉండాలి. సో డిఫరెన్స్ అనేది 1 రావాలి. మైనస్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4x మైనస్ 20 తీసుకుంటే ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ప్లస్ 4 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి ఎక్స్ వాల్యూ అంతా 5 మైనస్ 4. ఇటువంటి వాటిలో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైతే పాజిటివ్ వాల్యూ అయితే ఉంటుందో అదే ఎక్స్ వాల్యూ అవుతుంది, కానీ నెగిటివ్ వాల్యూ ఎక్స్ వాల్యూ కాదు. ఓకే, సో వీటి యొక్క ఎక్స్ వాల్యూ ఎంత అంటే 5. చూసారు కదా, వీటిని ఈక్వేషన్ రూపంలో మార్చుకొని ఆ ఈక్వేషన్ నుంచి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫ్యాక్టర్స్లో ఏదైతే పాజిటివ్ వాల్యూ ఉంటుందో అదే ఫ్యాక్టర్ అదే దాని యొక్క వాల్యూ అవుతుంది. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందుకని కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మొత్తము. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ అవుతాయి, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, క్వశ్చన్ ఇచ్చాడండి. క్వశ్చన్ యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. క్వశ్చన్ చూసినట్లయితే 12 స్క్వేర్ 12 to the power of 4 12 to the power of 10 12 to the power of 6 వీటి యొక్క ఎల్సిఎం ఎంత, లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్గా ఉన్న లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటంటే అంటే దీంట్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో మ్యాక్సిమం అదే లీస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే అన్నింటిలో కామన్గా ఉన్న లీస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే 12 to the power of 2. వీటిని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తారు అనే విషయం గురించి నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియోలో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవేళ ఆ వీడియో మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తాను, మీరు ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఇంకా క్వశ్చన్ చూద్దామండి ఏ విధంగా క్వశ్చన్స్ రైజ్ అవుతాయని. ఇక ఇంతవరకు ఎల్సిఎం ఎల్సిఎఫ్ చూసాను కదండి. 12 to the power of 4 12 to the power of 4 12 to the power of 10 ఏ విధంగా ఇస్తారని. ఇక అందులో సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే 6 to the power of -1 6 to the power of -3 6 to the power of -1 అలాంటి నెంబర్లు ఇచ్చినప్పుడు మైనస్లో ఇచ్చినప్పుడు గాసాబా కనుక్కోమంటే ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. గాసాబా వీటిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1/6 గాను 1/6 to the power of 3 గాను రాసుకోవచ్చు. 1/6 to the power of 10 1/6 to the power of +12 గా రాసుకోవచ్చు. ఓకే, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్స్ నుంచి నార్మల్గా నార్మల్ రూపంలో మార్చేసుకుంటాం. వీటిని నార్మల్ రూపంలో మార్చుకున్న తర్వాత హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే హెచ్సిఎఫ్ ఈ ఫ్రాక్షన్ నెంబర్కి హెచ్సిఎఫ్ ఎంత అంటే హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం. ఎందుకంటే డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు నెంబర్స్ని కామన్గా చేయాలి కాబట్టి హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం చేసుకుంటాము. అన్ని పైన ఏ నెంబర్స్ ఉన్నాయి, ఒకటే ఉన్నాయి. ఒకటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత, ఒకటే అవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటిలో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నింటికన్నా లీస్ట్ ఎల్సిఎం ఎంత 6 6 క్యూబ్డ్ 6 10 6 to the power of 12 వచ్చినప్పుడు 6 to the power of 12 ఎల్సిఎం అవుతుంది. హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎల్సిఎం అవుతుంది. ఓకే, దీని నుంచి మనం యాజ్ యూజువల్గా ఈ ఫార్మాట్లోకి మార్చుకున్నట్లయితే 6 to the power of -12 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, యాజ్ యూజువల్గా ఇలానే ఉన్నప్పుడు మన హెచ్సిఎఫ్ ఈ వేలు చెప్పినట్లయితే హెచ్సిఎఫ్ అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది లీస్ట్ నెంబర్ కావాలి, కానీ ఇది రెసిప్రోకల్గా ఉంది కదా, అంత పవర్స్లో మైనస్ ఉన్నందుకు కానీ రెసిప్రోకల్గా మార్చుకుంటే
ఏదైతే హైయెస్ట్ ఫ్యాక్టర్ వస్తుందో అదే గసాబా అవుతుంది. ఓకే, ఇక ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మీరు కొన్ని ఫ్రాక్షన్ నెంబర్స్ ఇస్తాడు. అంటే P/Q ఫార్మాట్లో ఇచ్చిన నెంబర్స్ ఇచ్చేసి వాటి నుంచి ఎల్సిఎం కనుక్కోమని చెప్తారండి. P/Q ఫార్మాట్ నెంబర్లు ఇచ్చేసి వాటి నుంచి P/Q ఫార్మాట్లు ఇచ్చేసి వాటి నుంచి ఎల్సిఎం కనుక్కోమని చెప్తాడు. ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ అది చూసినట్లయితే క్వశ్చన్ వచ్చేసి 2/3, 4/9, 5/6, 7/5/6, 7/12 వీటి యొక్క ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం. ఇది చూసినట్లయితే మీరు ఫ్రాక్షన్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ నెంబర్స్ ఇవి. ఈ ఫ్రాక్షన్స్ నెంబర్స్ కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం కనుక్కోమంటాడు. ఫ్రాక్షన్ నెంబర్స్ కి ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. ఇదివరకు ఆల్రెడీ ఫ్రాక్షన్ నెంబర్స్ కి మనం హెచ్సిఎఫ్ అనుకున్నాము. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం. ఏ విధంగా చేసామో ఫ్రాక్షన్ నెంబర్స్ కి ముందు క్వశ్చన్ చూసాం కదండి, 6⁻1, 6⁻3 ఆ ఫార్మాట్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ ఈ విధంగా అనుకున్నాము. సేమ్ ఫార్మాట్ లో ఉంది ఇది, సేమ్ అదే విధంగానే, కాకపోతే 1 కాకుండా 2/3 డిఫరెంట్ ఫ్రాక్షన్ నెంబర్స్ ఇచ్చారు. డిఫరెంట్ ఫ్రాక్షన్ నెంబర్స్ ఇచ్చినందుకు గాను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. పైన ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో వాటిన్నింటికి ఎల్సిఎం, కింద నెంబర్స్ కన్నింటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇక పైన నెంబర్స్ కి ఎల్సిఎం కనుక్కున్నట్లయితే పై నెంబర్స్ ఏంటివి? 2, 4, 5, 7 వీటి యొక్క ఎల్సిఎం. మీరు ఎల్సిఎం రెండు రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. కార్నాకల్ పద్ధతిలో అంటే ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకొని ఎల్సిఎం కనుక్కోవచ్చు, లేదా ఇంకో ట్రిక్ ఉందని ఆ ట్రిక్ కూడా ఇక్కడ చెప్పేస్తాను మీకు. ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఇక్కడ 2తో ఫైండ్ చేస్తే 2 1 2 2 5 7 కామన్ ఉంటాయి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వేరే దాంతో వెళ్ళవు. మళ్ళీ 2తో చూసుకున్నట్లయితే 2 1 2 5 7. 5తో ఒకసారి వెళ్ళిపోతుంది, 7తో ఒకసారి వెళ్తుంది, ఇక్కడ 7 మిగులుతుంది. 7తో చూసుకున్నట్లయితే 1 1 1 1. ఓకే, వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 2 × 2 4, 4 5 20, 27 140. 140 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం 140 అవుతుంది. వీటి యొక్క కామన్ హెచ్సిఎఫ్ ఎంత అంటే 3, 9, 6, 12 కి కామన్ హెచ్సిఎఫ్ అంటే 3 అనేది ప్రతి దాంతో మల్టిప్లై అవుతుంది. ఇది 3 3 9, 3 2 6, 3 4 12. కాబట్టి అన్నిటికన్నా లీస్ట్ ఏది ఉందంటే 3 ఉంది. సో 3. దీని యొక్క ఎల్సిఎం ఎంత అంటే 140/3. ఇక మీరు స్క్వేర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాపిక్ స్క్వేర్స్ అండి. స్క్వేర్స్ లో మీరు బాగా గమనించినట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ దేనికి వస్తాయి, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ దేనికి వస్తాయి మీరు ముందుగా తెలుసుకుని ఉండాలండి. ఎందుకంటే ఏదైనా నెంబర్ వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా తెలుసుకోవాలంటే వాటి యొక్క చివరి నెంబర్, లాస్ట్ డిజిట్స్ అనేది చివరి నెంబరు 1 4 9 6 5 అయి ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అసలు పర్ఫెక్ట్ స్క్వేర్ కు నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం, వీడియోలో చూద్దాం ఇక్కడే కంటిన్యూస్ గా. ఇక మీరు నార్మల్ గా చూసినట్లయితే 1 నుంచి మినిమం గా మీకు 1 నుంచి 30 వరకు స్క్వేర్ అనేది కంపల్సరీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి. ఇప్పుడు ఒకవేళ లేకపోయినా పర్లేదు, వాటిని ఏ విధంగా చేయాలనే షార్ట్ ట్రిక్స్ కూడా నేను ఇక్కడే చెప్తాను ఎలా చేయాలనేది కూడా. కానీ మీకు 1 నుంచి 30 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్ని గుర్తుంటూ ఉంటే ఫర్దర్గా మీకు చాలా వరకు మీ టైం అనేది సేవ్ అయిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే 1 నుంచి 9 వరకు ఇక్కడ చెప్తాను నేను. 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, స్క్వేర్ చూసుకున్నట్లయితే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఓకే, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వరకు నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు మళ్ళీ ఇక్కడ నుంచి రిపీట్ అవుతాయండి. ఇక్కడ ఉన్న 6 ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఉన్న 9 ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఉన్న 4 ఇక్కడికి వచ్చేస్తుంది, 1 లాస్ట్కి వచ్చేస్తుంది. 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. చూసారుగా,
కాబట్టి మీరు బాగా గమనించుకోవచ్చు. ఇక్కడున్న ఒకటి, ఇక్కడున్న ఒకటి, 4 4 9 9 6 6 5 అనేది మిడిల్ నెంబర్ అండి. 5 అనేది మిడిల్ నెంబరు. రిమైనింగ్ అన్ని రిపీట్ అవుతూ వస్తున్నాయి. గమనించారు కదా. ఇక మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1 2 3 4 ఈ వరకు నార్మల్గా వచ్చి ఇక్కడ నుంచి 6 8 వస్తున్నాయి. ఓకే, అది కాస్త గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, మినిమం నేను 9 వరకు చెప్పాను. 10 చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ యూజువల్గా 10 స్క్వేర్ అంటే అందరికి గుర్తుండిపోతుంది 100 అని. ఓకే, 10 వరకే చెప్పాను నేను. మిగతావి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెప్పడానికి ఇంకా చాలా ల్యాగ్ అయిపోతుంది వీడియో చెప్పుకుంటూ వెళ్తే. అవన్నీ మీకు వీటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, రూట్లలో ఉన్న సపోజ్ ఇలా రూట్లో ఉండి ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు అది దాని పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను అన్ని చెప్పుకుంటూ వస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీరు స్క్వేర్స్ చూసారు కదా. ఈ స్క్వేర్స్ నుంచి స్క్వేర్ రూట్ ఎలా తీసుకురావాలో ఒకసారి చూద్దాం. స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఇస్తాడో ఆ నెంబర్స్ స్క్వేర్ లోపల ఉంటుంది, వాటి నుంచి నార్మల్ నెంబర్ బయటకు వస్తుంది. ఇక్కడ మీరు ఒకటికి ఆల్రెడీ ఒకటే ఉంటుంది కాబట్టి నేను 4కు తీసుకుంటున్నాను. సెకండ్ నుంచి 4 అన్నప్పుడు దీనిని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్కు ఈ రూట్కు క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది మనకి. ఆ లెక్కన 9 16 25 36 49 64 81 100. ఓకే, ఇలా తీసుకుంటూ వస్తే దీనికి స్క్వేర్ రూట్ ఏంటంటే 2 3కి 3 స్క్వేర్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. ఓకే, ఆ విధంగా ఇది 4కి 5 6 7 8 9 10. ఓకే, చూసారు కదా. స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాము, స్క్వేర్ రూట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాము. స్క్వేర్ రూట్ నుంచి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఈ 14 అనేది 16 అనేది దేని యొక్క స్క్వేర్ రూట్ మనకు స్క్వేర్ తెలిస్తే కానీ అందులోంచి బయట తీసుకురాలేము. కాబట్టి వాటికి ముందుగా స్క్వేర్ రూట్స్ కనుగొన్నాము. ఈ విధంగా మీరు చేసినప్పుడు అయితే ఎండింగ్ ఉన్న దాని బేస్ మీద మీరు అది ఏ రకమైన స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఎండింగ్ బేస్ మీద రిఫ్లెక్ట్ అవుతాయండి. మీరు చూసుకున్నట్లయితే చివరి నెంబరు, చివరి సంఖ్య 1 4 9 1 4 9 6. ఓకే, ఈ 4ంటికే 2 నెంబర్లు వస్తాయండి మనకి. 1 కానీ ఓకే 9 కానీ రావచ్చు చివరి నెంబరు. మీకు క్లియర్గా అర్థం కావడానికి గ్యాప్ ఇస్తాను. 1కి 1 కానీ 9 కానీ అంటే 1 స్క్వేర్ 1 అవుతుంది. 9 స్క్వేర్ 81 కాబట్టి 1ల స్థానంగా 1 అవుతుంది. ఇక 4 తీసుకున్నట్లయితే ఒకసారి 9 తీసుకున్నట్లయితే 3 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 3 కానీ 7 కానీ అవ్వచ్చండి. దీనికి 3 స్క్వేర్ అంటే ముల 9, 7 స్క్వేర్ అంటే 49. ఓకే, 4 తీసుకున్నట్లయితే ఇంకా మీరు 2 2 4 8 8 64. సో 2 స్క్వేర్లో 4 వస్తుంది. 8 స్క్వేర్లో 8 8 64. 1ల స్థానంలో 4 2 సార్లు వస్తుంది. ఇక 6 తీసుకున్నట్లయితే 4 4 16 6 6 36. 4 4 16 6 6 36. మీరు స్క్వేర్ రూట్లలో అంటే ఇలా స్క్వేర్ రూట్ ఇచ్చి ఏదైనా సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది 4 5 6 7 9 ఇచ్చాడు అనుకుందాము. 1ల స్థానంలో 9 ఉన్నందుకు గాను మనకి ఏ ఆప్షన్ రావచ్చు అంటే 9కి 3 కానీ 7 కానీ 1ల స్థానంలో రావచ్చు. ఎందుకంటే 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది, 7 స్క్వేర్ అనేది 49 అవుతుంది. 1ల స్థానంలో 9 రావడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయంటే 3 కానీ 7 కానీ ఛాన్సెస్ ఉన్నాయి. వాటి కోసం అని ఇది చెప్పానండి ఇక్కడ మీకు. ఓకే, 1 ఏ దానికి వస్తుందంటే 1ల స్థానంలో ఇంకా 1 కానీ 9 కానీ వస్తుంది. 4 ఏ దానికి వస్తుందంటే 2 కానీ 8 కానీ వస్తుంది. 9 దేనికంటే 3 లేదా 7కి వస్తుంది. 6 ఏ దానికి వస్తుందంటే చివరిగా 4 కానీ 6 కానీ వస్తుంది. అందుకే వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నారండి. రిపీట్ అయ్యే ఛాన్సెస్ రెండింటిలో ఏదో ఒక దానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక ఇన్పర్ఫెక్ట్ స్క్వేర్స్ చూసినట్లయితే మీరు 2 3 7 8 ఇవి ఇంపర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. ఇవి మ్యాక్సిమం స్క్వేర్స్లో రాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వస్తాయండి స్క్వేర్స్ కూడా. ఇవి కూడా అవి ఇన్పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే క్యూబ్స్లో మ్యాక్సిమం అవి ఎక్కువ రిపీట్ అవుతాయి. ఓకే,
ఇక క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ స్క్వేర్స్ మరియు స్క్వేర్ రూట్ల పైన ఏ విధంగా ఉంటాయని మనం చూద్దాం. అంటే ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటికి ఏ విధంగా త్వరగా చాలా ఫాస్ట్గా అంటే మ్యాక్సిమంగా 5 నుంచి 10 సెకండ్స్ లోపల ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇక ఇందులో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 125/44 స్క్వేర్ రూట్ ఆఫ్ 243/36 ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఇందులో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ అనేది 4 ఉందండి. 4 ఉంటే ఏ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాం మనము, ఎయిదర్ 2 2 4 8 8 64. ఓకే, 2 కానీ 8 కానీ ఒక స్థానంలో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పటికైనా సరే ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలండి. ఓకే, ఫస్ట్ 3 డిజిట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ 3 డిజిట్స్ అనేది ఏ దానికి దగ్గరగా ఉంది స్క్వేర్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఏ దానికి స్క్వేర్ 125 అనేది దగ్గరగా ఉంది అంటే మీరు చూసుకున్నట్లయితే 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ 144. ఈ రెండింటికి మిడిల్లో ఉందండి. 121కి 144కి మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్లో ఉన్న సంఖ్య ఉంది కాబట్టి దీనిని మ్యాక్సిమంగా మనము 121నే కన్సిడర్ చేసుకొని వీ రెండిట్లో 8 4 అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలండి. మీరు 121 అంటే 11 మొదటి సంఖ్య. 121లో ఇది మీరు 121 కన్నా 125 అనేది దగ్గరగా ఉంది. ఓకే, అంటే +4 యాడ్ చేస్తే 125 సెట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా +4 రావడానికి ఏం ఛాన్సెస్ ఉంది, 2 అనేది చిన్న నెంబర్ అండి. ఇది చిన్న నెంబర్ అయితే ఉంటుందో దానిని ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 1వ స్థానంలో ఉన్న 4 అనేది ఏ విధాలకు ఛాన్సెస్ ఉంది అంటే ఎయిదర్ 2 కానీ 8 కానీ 1వ స్థానంలో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ 125ను మీరు తీసుకున్నట్లయితే ఇది 11 స్క్వేర్కి ఎక్కువగాను అంటే 125 అనే నెంబరు 12 స్క్వేర్కు తక్కువగాను ఉంది. అంటే 121కి 121 కన్నా ఎక్కువగాను 144 కన్నా తక్కువగాను ఉంది. కాబట్టి మిడిల్ ఎక్కువ నెంబర్ అనే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత తక్కువ ఉందో తక్కువ ఉన్నందుకు గాను మనము 2 అనే డిజిట్ నెంబర్ తీసుకుంటున్నాం. అదే ఒకవేళ ఇక్కడ సపోజ్ 139 వచ్చింది అనుకుందాం, 139 అనే నెంబర్ ఇచ్చాడు అనుకుంటే దీనికన్నా ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నెంబర్ దాదాపు దగ్గరగా వస్తుంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనకి ఇక్కడ నెంబర్ చాలా తక్కువగా ఉన్నందుకు గాను 125 అనేది 4 డిజిట్స్ మాత్రమే వేరియేషన్ ఉన్నందుకు గాను లీస్ట్ నెంబర్ని తీసేసుకుంటున్నాం మనం, అంటే 11112. మీరు దీన్ని క్యాల్కులేట్ చేసినట్లయితే 112 × 112 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఈ విధంగా సెకండ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఫస్ట్ 1 4 2 × 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 2 + 2 1 × 1 1 × 1 2 + 2. ఓకే, ఇక్కడ 4 మళ్ళీ మీరు ఈ నెంబర్స్ని ఈ విధంగా రాసుకోవాలని చెప్పాను కదా. 4 సరే ఫస్ట్ పక్కన రాసేస్తాం సపరేట్గా, మళ్ళీ తర్వాత కలుపుతాము. ఫస్ట్ నెంబర్ 4, సెకండ్ నెంబరు 2 + 2 2 + 2, థర్డ్ 1 1 × 2 1 × 2 2 + 2 1 × 1 + 1, తర్వాత 1 × 1 1 + 1 1 × 1 1. సో 1 ముందుండి ఓకే, సెకండ్ 2, థర్డ్ 5 4 ఇలా వెనక నుంచి ముందుకు రావాలి మనం. 1 2 5 4 4 అదే వచ్చింది కదా మనకి ఫైనల్ నెంబరు. మీరు గమనించినట్లయితే ఫైనల్గా ఈ నెంబరే వచ్చేస్తుంది. ఓకే, 112 స్క్వేర్ ఎంత అంటే 12544. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామంటే ఈ లెక్కన. ఓకే, ఇది మీకు అర్థం కాకపోతే ఇక్కడ చేస్తాను, ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది మీకు. లాస్ట్ డిజిట్ ఏముంది, 6 ఉందండి. 6 మనకి ఏ ఛాన్సెస్ ఉన్నాయి 6 రావడానికి, ఎయిదర్ 4 × 16 6 × 36 రెంట్లో ఏదో ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 243 ఉంది సెకండ్, ఫస్ట్ నుంచి 3 డిజిట్లు 3 సంఖ్యలు. ఈ 243 అనేది ఏ స్క్వేర్ రూట్కు చాలా దగ్గరగా ఉంది అంటే
15 స్క్వేర్. ఈ స్క్వేర్ మీకు తెలిసి ఉండాలండి, 15 స్క్వేర్కి చాలా దగ్గరగా ఉంది 225. ఇది 15 స్క్వేర్కు మరియు 16 స్క్వేర్కు చాలా దగ్గరగా ఉంది. 15 స్క్వేర్ ఎంత 225, 16 స్క్వేరు 256. ఓకే, 256 16 స్క్వేర్. ఓకే, ఇక మీరు చూసుకున్నట్లయితే 243 ఏ దానికి దగ్గరగా ఉంది? 243 అనేది 225 కన్నా ఎక్కువగా ఉంది, 225 కన్నా ఎక్కువగా ఉంది, 256 కన్నా తక్కువగా ఉంది. ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మీరు దాదాపుగా 5 యాడ్ చేస్తే 30 అవుతుంది, ప్లస్ 13, 5 + 13 18 నెంబర్లు ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే 7 + 7 కలిపితే 7 + 6 12 13. ఏ దానికి దగ్గరగా ఉంది? ఈ నెంబర్కి దగ్గరగా ఉంది, అంటే సెకండ్ డిజిట్ హైయెస్ట్ నెంబర్కి చాలా దగ్గరగా ఉంది. హైయెస్ట్ నెంబర్ దగ్గరగా ఉన్నందుకు గాను ఇది ముందు చెప్పాను, ఇక్కడ లీస్ట్ నెంబర్కి దగ్గరగా ఉంటే ఫస్ట్ నెంబర్ తీసుకుంటామని, హైయెస్ట్ నెంబర్కి దగ్గరగా ఉంటే సెకండ్ నెంబర్ తీసుకుంటామని చెప్పాను. అంటే ఇక్కడ ఏ నెంబర్కి దగ్గరగా ఉంది అంటే 16కు దగ్గరగా ఉంది, కానీ 15 నెంబర్ నుంచి 16కి వస్తుంది. సో 15 నెంబర్ ముందు తీసుకొని 225 కన్నా ఎక్కువ ఉన్నందుకు గాను 15 నెంబర్ తీసుకుంటాము. ఈ దీంట్లో 4, 6 ఏది తీసుకోవాలంటే దేనికి దగ్గరగా ఉంది తక్కువ, ఈ డిఫరెన్స్ అని తక్కువ ఏ దానికి దగ్గరగా ఉందో ఆ నెంబర్ తీసుకోవాలి. డిఫరెన్స్ అనేది 256కు దగ్గరగా ఉన్నందుకు గాను హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం అంటే 156 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది దీనికి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. 6 అనేది లాస్ట్ డిజిట్లో ఉన్నందుకు గాను 6 అనేది ఏ ఛాన్సెస్ ఉంది అంటే 4కు 4 స్క్వేర్ 16, ఒకటి స్థానంలో 6 రావడానికి ఛాన్సెస్ ఉంది. 6 స్క్వేర్ అంటే 36, 36కు ఒకటి స్థానంలో 6 రావడానికి ఛాన్సెస్ 4 మరియు 6కు ఉంది. ఇక మీరు మొదటి 3 నెంబర్లు చూసినట్లయితే 243 అనేది 15కు 16కు మధ్యలో ఉంది, 15 స్క్వేర్కు 16 స్క్వేర్కు మధ్యలో ఉంది. ఒకవేళ మీరు 16 తీసుకున్నారంటే ఈ వాల్యూ 256 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితేనే 16 తీసుకోవాలి. తక్కువగా ఉన్నందుకు గాను 15 ఫిక్స్ అవుతుంది ఇక్కడ నెంబరు. ఓకే, 15 ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ 36 ఉంది కదా, ఈ 36కి మీరు 4 తీసుకోవాలా 6 తీసుకోవాలనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 243 అనేది 225 కన్నా ఎక్కువగా ఉంది, 256 కన్నా తక్కువగా ఉంది. వీటి యొక్క డిఫరెన్స్ ఏ డిఫరెన్స్ తక్కువగా ఉంటుందో ఆ డిఫరెన్స్ తీసుకోవాలి. హైయెస్ట్కు చాలా దగ్గరగా ఉన్నందుకు గాను హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. లోయెస్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు 125, 121 కదా, లోయెస్ట్ 4 ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ మళ్ళీ 14, 5 కలిపితే 130 అవుతుంది, ఇంకా 14 యాడ్ చేయాలి, 14 అంటే 19 అవుతుంది. ఇది హైయెస్ట్ నెంబర్, ఇది లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరకు తీసుకోవాలన్నాం. లోయెస్ట్ నెంబర్ ఇక్కడ మనం తీసుకుంటున్నందుకు గాను 2 తీసుకుంటున్నాం. ఇక్కడ హైయెస్ట్ నెంబర్కి దగ్గరగా ఉన్నందుకు గాను మనం 6 తీసుకుంటున్నాం. ఓకే, గాట్ ఇట్. ఇంతవరకు స్క్వేర్ చూసాం కదా, ఇప్పుడు క్యూబ్స్ చూద్దాం. క్యూబ్స్ ఏ విధంగా, స్క్వేర్స్ మాక్సిమం ఏది తీసుకున్నా ఇదే వస్తుందండి. ఇప్పుడు క్యూబ్స్ చూద్దాం, క్యూబ్స్ ఏ విధంగా చేద్దాం అనేది. ఇక క్యూబ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి క్యూబ్స్ ఏ విధంగా ఉన్నాయని. 1 క్యూబ్డ్కి 1, 2 క్యూబ్డ్కి 8, 3 క్యూబ్డ్కి 27, 4 క్యూబ్డ్కి 64, 5 క్యూబ్డ్కి 125, 6 క్యూబ్డ్కి 216, 7 క్యూబ్డ్కి 343, 8 క్యూబ్డ్కి 512, 9 క్యూబ్డ్ 729, 10 క్యూబ్డ్ 1000. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే స్క్వేర్స్ లాగానే ఒకటి స్థానంలో సంఖ్యలు తీసుకుందాం. 1కి ఒకటి స్థానంలో 1 వస్తుంది, 2కి ఒకటి స్థానంలో 8 వస్తుంది, 3కి 7, 4కి 4, 5కి ఒకటి స్థానంలో 5 వస్తుంది. క్యూబ్స్ కండి ఇవన్నీ. 6కి 6 వస్తుంది ఒకటి స్థానంలో, 7కి 3 వస్తుంది, 8కి 2, 9కి 9, 10కి 0. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏదైనా రిపీట్ అయిందా? స్క్వేర్స్లో అయితే 1కి ఏదైనా 1 కానీ 9 కానీ వచ్చింది, కానీ ఇక్కడ 1కి 1 వస్తుంది. స్క్వేర్ కాదు, ఇది క్యూబ్స్ కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి స్థానంలో బేస్ మీద తీసుకుని ఇవన్నీ చెప్తాం మనము. క్యూబ్స్ స్క్వేర్లో చూసాం కదా, స్క్వేర్స్ అయితే ఫస్ట్ 3 ఇక్కడ 3 డిజిట్స్ చేసాము, కానీ ఇక్కడ క్యూబ్స్కి వస్తే ఈ 3 డిజిట్స్ను మార్క్ చేసుకొని ఈ 2 డిజిట్స్ను డిఫరెంట్గా మార్క్ చేసుకోవాల్సి వస్తుందండి. చేసుకోవాల్సి వస్తుంది క్వశ్చన్లో. ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముంది? 3 ఉంది, ఒకటి స్థానంలో 3 ఉంది. 3 ఏ దానికి ఆన్సర్ దీనిలో వస్తుందంటే ఒకటి స్థానంలో 7 తప్పించి ఏ దానికి 3 రాదు, కాబట్టి ఒకటి స్థానంలోనికే కన్ఫర్మ్ అయిపోయింది 7 అని. ఇక ఇక్కడ 19 చూసుకోవాలి మీరు. 19 అనేది దేని క్యూబ్కి దగ్గరగా ఉంది?
క్యూబ్ కనుక చూస్తే 8 కానీ 27 కానీ దగ్గరగా ఉంది. అంటే 2 క్యూబ్డ్కి 3 క్యూబ్డ్కి మధ్యలో ఉందండి. 2 క్యూబ్డ్ కన్నా ఎక్కువగా ఉంది 19, 3 క్యూబ్డ్ కన్నా తక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది 2 క్యూబ్డ్ అంటే 8, 19, 3 క్యూబ్డ్ అంటే 27. ఏ దానికి దగ్గరగా ఉంది ఇది? ఓకే, మీరు బాగా గమనిస్తే ఏ దానికి దగ్గరగా ఉంది? దీనికి దగ్గరగా ఉందా, దీనికి దగ్గరగా ఉందా? ఆ లెక్కన మీరు చూసుకున్నా కూడా ఇది ఓకే 27 దగ్గరగా ఉంది కాబట్టి 27. ఓకే, 2 నేను ఎందుకు పెడుతున్నానంటే ఇది ఒకవేళ 27 కన్నా ఎక్కువగా ఉంటే డైరెక్ట్గా మనము ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇదంతా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు డైరెక్ట్గా ఇక్కడే చెప్పేయచ్చు 19 అనేది 3 క్యూబ్డ్ కన్నా ఎక్కువగా లేదు కాబట్టి 2 క్యూబ్డ్లోనే సెట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 2 అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ 1వ స్థానంలో 7 ఉంది కాబట్టి 1వ స్థానంలో 3 ఉన్నందుకు గాను ఏదానికి క్యూబ్డ్ 3 అవుతుందంటే 7 సెట్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ 27 అని చెప్పి డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 29791 క్యూబ్ రూట్ ఆఫ్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ 3 డిజిట్స్ మార్క్ చేయాలి, ఈ డిజిట్స్ మార్క్ చేయాలి చెప్పాము. 29 దేనికి క్యూబ్డ్ దగ్గరగా ఉంది అంటే 3 క్యూబ్డ్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ 3. 1వ స్థానంలో 1 వచ్చింది. 1వ స్థానంలో 1 ఏదానికి వస్తుంది అంటే 1. 1వ స్థానంలో 1కి వస్తుంది క్యూబ్కి. సో దీని వాల్యూ ఎంత అంటే 31. డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు మీరు. మళ్ళీ సెకండ్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. దీనికి క్యూబు, దీనికి 1. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? ఏదైనా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది. ఇంకా క్లారిటీగా మ్యాక్సిమం దీంట్లో ఎగ్జాంపుల్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ 1వ స్థానంలో ఉన్న నెంబర్ బేస్ మీదనే క్యూబ్ రూట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ 3 డిజిట్ మార్క్ చేసుకుంటాము, తర్వాత ఈ డిజిట్ మార్క్ చేసుకుంటాము. ఈ డిజిట్ అనేది ఏ దానికి క్యూబ్కి దగ్గరగా ఉందో ఆ క్యూబ్ వేసేస్తామండి. ఇక్కడ చూసినట్లయితే మీరు 19 ఉంది. 19 అనేది 8 కన్నా ఎక్కువ, 3 కన్నా తక్కువ కాబట్టి 2 వేసేసాము. ఇక్కడ 27 3 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 3 పెట్టేసాము. 3 9 27 సరే 3 క్యూబ్ అన్నా 27 వస్తుంది కాబట్టి. ఓకే, 1వ స్థానంలో బేస్ మీద 1 వేసేస్తాము. క్యూబ్స్ చూసారు కదా. ఓకే, ఇంతవరకు మొత్తం మీరు ఏమేమి చేశారో ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఏమేమి ఇంతవరకు నేర్చుకున్నారు అనేది ఫస్ట్ నుంచి మొదటి నుంచి చివరి వరకు. ఫస్ట్ మీరు బాడ్మాస్ రూల్ చూసుకున్నారండి. బాడ్మాస్ రూల్లో మొత్తం చూసారు. బి అంటే బ్రాకెట్ ఇదండి, BRACKET బ్రాకెట్. ఓ అంటే ఆర్డర్స్ అండి, అంటే పవర్స్, స్క్వేర్ కానీ క్యూబ్ కానీ పవర్స్ అండి, ఇవి రూట్ పవర్స్ అండి ఇవి. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇచ్చిన సింప్లిఫికేషన్లో ఏదైనా ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాటిలో ఈ బాడ్మాస్ రూల్ బేస్ మీద ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు బాడ్మాస్ రూల్లో కంపల్సరీగా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలండి. ముందు బ్రాకెట్ క్లియర్ చేయాలి, తర్వాత పవర్స్ క్లియర్ చేయాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇవి కంపల్సరీగా మీరు ఫాలో కావాల్సిందే. ఓకే, బాడ్మాస్ ఇచ్చినట్లయితే మొదటిది. సెకండ్ది డిజిటల్ సమ్ అండి. డిజిటల్ సమ్ మీద మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ మీద ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మీరు ఆ డిజిటల్ సమ్ ని, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 289 into 476 ఇచ్చినప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్, దీని యొక్క డిజిటల్ సమ్ ఆన్సర్ లో ఏదానికి సమ్ కి దగ్గరగా ఈక్వల్ గా ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది. మీరు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ సమ్ చూసేసారు. ఇక థర్డ్ చూసుకున్నట్లయితే దీనిలో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కాన్సెప్ట్ చూసారండి మొత్తము. ఫోర్త్ చూసినట్లయితే డివిజబిలిటీ రూల్స్ అన్ని చూసారు. డివిజబిలిటీ రూల్స్ అన్ని అంటే 2, 3, 5, 7, 9, 11 ఇలా అన్ని నెంబర్స్ తో డివిజబిలిటీ రూల్స్ అన్ని చెక్ చేశారు. ఇక ఫిఫ్త్ చూస్తే ఫ్రాక్షన్స్ చూసారండి. ఫ్రాక్షన్స్ ని ఏ విధంగా చేయాలి, ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి వాటిని చెక్ చేశాము ఇక్కడ. సిక్స్త్ వచ్చేసి స్క్వేర్స్, సెవెంత్ క్యూబ్స్ అన్ని చూసాము. ఎయిత్ వచ్చేసి
మిక్స్డ్ క్వశ్చన్స్ చూసామండి. అన్ని మిక్స్డ్ క్వశ్చన్స్ లో ఏవేవి ఇస్తాడు మనకి, ఏ విధంగా చేయాలి. మిక్స్డ్ క్వశ్చన్స్ అంటే క్యూబ్ ఆఫ్ ఆర్ ఇట్లా ఇలాగ ఇచ్చినవి కానీ, ప్లస్ ఇచ్చినవి కానీ, ఇలా 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఇన్ఫినిటీ వరకు ఇచ్చినప్పుడు కానీ, అలా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఈ మిక్స్డ్ క్వశ్చన్స్ అని చూస్తాము. దీంట్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం అన్ని చూసామండి మొత్తము. సింప్లిఫికేషన్ మాక్సిమం మీకు అడిగేటన్ని వీటి మీద అడుగుతాడు. మిక్స్డ్ కానీ, క్యూబ్స్ కానీ, స్క్వేర్స్ కానీ, ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటి బేస్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా చేస్తామనేది, డివిజిబిలిటీ రూల్స్ మీద ఏ విధంగా చేస్తామనేది, హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద ఏ విధంగా చేస్తామనేది, డిజిటల్ సమ్ మీరు క్వశ్చన్స్ బేస్ మీద అది ఏ విధంగా ఇచ్చాడో చూసుకొని చేయాల్సి ఉంటుందండి. ఓకే, బాడ్ మాసా, డివిజన్ రూల్స్ అన్ని ప్రతి ఒక్క దాంట్లో మీకు సింప్లిఫైడ్గా ఉన్న ట్రిక్స్ మొత్తం చెప్పాము. ఓకే, ఇంతవరకు చూసారు కదా మేడం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఈ వీడియో యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ.